వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అన్నారు. కూటమి పాలనలో విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లోనూ విధ్వంసం జరుగుతోందని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందన్నారు. జిల్లాలో పార్టీ ఓనర్షిప్ అధ్యక్షులతేనని స్పష్టం చేశారు. ప్రజా సంబంధిత అంశాల్లో ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దన్నారు. జిల్లా అధ్యక్షులు స్వచ్ఛందంగా కదలాలని సూచించారు. నియోజకవర్గ ఇన్ఛార్జితో కలిసి మొదట కదలాల్సిందే జిల్లా అధ్యక్షులేనని తెలిపారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. చెప్పండి. అనుశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కూడా ఆ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా అనేక అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావన చేసినట్టు మనకి సమాచారం అవుతుంది. అందులో కూడా పార్టీ పరంగా రానున్న రోజుల్లో చేయాల్సినటువంటి కార్యక్రమాలతో పాటు మరోటి ఈ పార్టీకి అనుబంధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్ జగన్ సూచించారు. ఎందుకంటే ఇప్పటికే సహజంగా ఏ ప్రభుత్వం మీదైనా కనీసం 2-3 సంవత్సరాలు ఉన్న తర్వాత కానీ ప్రజల వ్యతిరేకత అనేది వస్తుండేది. కానీ ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద కనీసం ఈ 10 నెలలు కూడా కాకుండా అప్పుడే భారీ స్థాయిలో ప్రజల వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇలాంటి సమయంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని వైఎస్ జగన్ జిల్లా పార్టీ అధ్యక్షులకు అయితే సూచించారు. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి. ఏ జిల్లాకు ఆ జిల్లాలో సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా రైతాంగానికి సంబంధిస్తే కోనసీమ జిల్లాలో ఆక్వా రైతులు క్రాప్ హాలిడేని ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఆందోళన చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు, కృష్ణా జిల్లాలో ధాన్యం రైతులు, ఇట్లా అనేక ప్రాంతాల్లో ఏ జిల్లాలో ఆ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఒక యూనిట్ గా తీసుకొని అక్కడే పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేయాలనేది వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో సూచించినట్టు తెలుస్తుంది. అది కాకుండా ముఖ్యంగా ఈ ప్రతి జిల్లాలో కూడా కార్యవర్గాలు అంటే కమిటీలన్నింటిని కూడా పూర్తి చేయాలని జగన్ సూచించారు. మండలాలు, మున్సిపాలిటీ స్థాయిలో జూన్, జూలైలో పూర్తి చేస్తే ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ లో గ్రామ స్థాయి, బూత్ వ్యవస్థలో కూడా పూర్తి చేయాలని జగన్ స్పష్టంగా ఆదేశాలు అయితే ఇచ్చారు. ఎందుకంటే ఈ విధంగా చేయడం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక 1500 మంది రెడీగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. ఆ రకంగా చూస్తే జిల్లాలో కనీసం 12,000 మంది కార్యకర్తలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఏదైనా మనం పార్టీ తరఫున కార్యక్రమాలు చేయదలుచుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారంటూ జగన్ సూచించిన పరిస్థితుంది. దాంతోపాటు రానున్న రోజుల్లో ఇంకా ఈ కమిటీలు పూర్తి చేసుకుంటే ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అట్లాగే ప్రజాపక్షంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు అనేకం కూడా ఉంటాయి. వాటి తాలూకు ప్లాన్ కూడా వేస్తున్నాం. ఒక రూట్ మ్యాప్ కూడా రెడీ కాబోతుంది. కాబట్టి అందుకు అనుగుణంగా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలి, అన్నిటికీ సన్నద్ధంగా ఉండాలంటూ కూడా వైఎస్ జగన్ ఈ సమావేశంలో సూచించారు. అనుశ్రీ.